హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయి భక్తులందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, వారి కోరికలు అతి త్వరలోనే నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి ఒక మంచి సందేశాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నారు. ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికంటే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ని తెలియచేయగలరు. ఇప్పుడు సాయినాథుడు అందించే ఆ మధురమైన సందేశాన్ని వారి యొక్క మాటల్లోనే విని తెలుసుకుందాము. ఒక పెద్ద నగరంలో కృష్ణాపతి అనే ఒక అతను ఉండేవాడు. అతనికొక కోరిక ఉండేది. వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక అందమైన భవనాన్ని చూస్తూ ఉండేవాడు. ఎవరిదా ఆ ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం చెప్పేవారు ఇరుగు పొరుగువారు. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వర్ల జాబితాలో నేను కూడా చేరాలి అని. దానికోసం యవ్వనం నుంచి తన సాయశక్తులా ఎంతో కష్టపడ్డాడు. చాలా ఎక్కువగా తన స్థితికి మించిందే కష్టపడుతూ ఉండేవాడు. రాత్రి పగలు కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడుతూనే ఉన్నాడు. ప్రతి నిమిషము కూడా డబ్బును సంపాదించాలి అని ఆలోచనలో ప్రతి పనిని కూడా చేస్తూ కష్టపడుతూ ఉండేవాడు. ఇలా 40 ఏళ్ళ వరకు కష్టపడ్డాడు. 40 ఏళ్లలోపే పెద్ద కోటీశ్వరుడయ్యాడు. 1 కోటి తర్వాత మరొక కోటి, అలా అలా 50 ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు కష్టపడి. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనం లాంటి 2-3 ఇళ్లను తను సొంతంగా కట్టించుకున్నాడు. అయినా అతనికి ఏ విధమైన తృప్తి కలగలేదు. ఏదో అసంతృప్తిగానే జీవితం అంటూ సాగుతూ ఉండేది. ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత అందరికీ తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాడు. తనకు ఉన్న ఆ కోరికను కూడా నెరవేర్చుకునేటందుకు ఎంతో కష్టపడ్డాడు. అనుకున్నది సాధించాడు. నగరం నడిమధ్యలో విశాలమైన స్థలంలో, సువిశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రపంచంలోనే అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోగలిగాడు. గృహప్రవేశం రోజున ఊరిలో ప్రముఖులందరినీ కూడా తను ఆహ్వానించాడు. ఒక్కొక్క దేశం తాలూకా విశిష్టతలన్నీ కూడా ఒకే చోట ప్రోగుపడ్డట్లుగా ఆ ఇంటిని చూసి ఔరా అని అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క ప్రత్యేకమైన వస్తువులను తీసుకువచ్చి తన భవన నిర్మాణానికి ఉపయోగించుకున్నాడు. అందరూ కూడా శబాష్ అంటూ తనని అభినందించి తన యొక్క భవనాన్ని చూసి ఆశ్చర్యపడి చాలా సంతోషించారు అందరూ కూడాను. ఈ విధంగా గృహప్రవేశానికి వచ్చిన అతిథులందరినీ కూడా చక్కగా సత్కరించి వారికి మంచి విందు వినోదాలను కల్పించి సత్కరించి మంచి బహుమతులను ఇచ్చి పంపించారు. ఇలా అందరూ అతిథులు వెళ్ళిపోయాక తన గదిలోకి వెళ్ళి పడక మీద నడుం వాల్చాడు. భార్య పిల్లలు ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల యొక్క మాటలు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలి అని అనిపించింది కృష్ణాపతికి. నెమ్మదిగా కన్ను మూతపడుతుండగా నేను వెళ్తున్నాను అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లు ఉంది. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనపడలేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరది అన్నాడు కృష్ణాపతి. కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనిస్తున్నట్లుగా అనిపించింది. నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నాను ప్రతిధ్వనించినట్లుగా వచ్చింది సమాధానం.
అదేంటి? నువ్వు వెళ్ళిపోతే నేను చనిపోయినట్లే కదా కంగారుగా అన్నాడు కృష్ణాపతి. అవును, ప్రతిధ్వనించింది ఆత్మ ఆ సమాధానంతో. వద్దు, వెళ్ళకు. చూడు, ఎంత అందంగా గొప్పగా కట్టించానో ఈ ఇంటిని, ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా. ఉండు, నాలోనే ఉండు, ఇవన్నీ నువ్వు సంతోషంగా అనుభవించు అన్నాడు కృష్ణాపతి. అనుభవించాలా? ఎలా అంది ఆత్మ. నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి తీపి పదార్థాలు తినలేను. నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కనుక కారం మీద మమకారం చంపుకున్నాను. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట. గ్యాస్, అల్సర్ ఉండనే ఉన్నాయి కదా. ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. అడుగు తీసి అడుగు వెయ్యడానికి నువ్వెంత ఆయాసపడతావో మనిద్దరికీ మాత్రమే తెలుసు. మరి నువ్వే చెప్పు, ఇలాంటి పరిస్థితుల్లో నీ శరీరంలో నేను ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంట్లో నాకెంతటి సంబంధమూ లేదు. నేనుండే నీ శరీరంలోనే. అదే నా అసలైన ఇల్లు. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నిటికన్నా కూడా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు ఏంటో తెలుసా? డబ్బు 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 అంటుంటావు కదా, అదే నీకు వచ్చిన ఒక పెద్ద జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్ను అసలు నిద్రపోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయను నింపావు. ఇంకొకడితో అనగద్రొక్కించడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నోసార్లు నన్ను పగ, ద్వేషం, ప్రతీకారాలతో రగిలిపోయేలాగా చేశావు. గుర్తు చేసుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేనుండలేను, వెళ్తున్నా. ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువయింది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహా విషయమని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదించుకున్నాడు. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడడంలో ఏ విధమైన అర్థమూ లేదు. కనుక తల్లి, ఏంటంటే నీ జీవితం ఎంత ముఖ్యమైనదంటే మొదటిగా నీ గురించి నువ్వు బ్రతికి తీరాలి. ఆలోచన అనేది సక్రమంగా మంచిని మేలుకొల్పేటట్టుగా ఉండాలి. అంతేగాని మనం చెడిపోతూ మన కుటుంబానికి సంతోషాన్ని పంచాలి అని అనుకుంటే ఆ ఆలోచన అనేది వ్యర్థమే. ఎందుకంటే మీరంటూ లేనప్పుడు మీ కుటుంబం అనేది పూర్తి కాదు కదా. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ వహించు. నీ జీవితానికి సరిపడా సంపదనంతా కూడా నేను త్వరలోనే నీకు అందిస్తాను. దానితో నువ్వు, నీ కుటుంబం అందరూ కూడా సంతోషంగా, ఏ విధమైన లోటు లేకుండా చక్కగా జీవించగలుగుతారు తల్లి. నువ్వు నన్ను నమ్ముకున్న నా బిడ్డవు. నిన్ను నేను కష్టపెట్టను కదా. ఈ బాబా చెప్పే మాటలన్నీ కూడా నీ మనసులో ఉంచుకుంటావు కదమ్మా. ఇదండి ఈరోజు బాబాగారు అందించే ఒక మంచి సందేశం. మీకు ఈ సందేశం అర్థమైనట్లయితే, నచ్చితే, పూర్తిగా వినినట్లయితే ఒక చిన్న లైక్ని మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.